పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారికి మీరు సూచించినటువంటి ప్రతి అంశాన్ని వీలైనంత మేరకు ఇక్కడ నోట్ చేసుకుని నేను కానీ నాతో పాటు ఇక్కడికి చేసినటువంటి సహచర గౌరవ మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు ఇక్కడ నాతో పాటు ఇక్కడికి వచ్చాం. వచ్చి మీ అభిప్రాయాలను, మీరు చెప్పినటువంటి మాటలను, మీరు సూచించినటువంటి సూచనలను వాస్తవంగా ఇలాంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు, మిత్రుడు మనవారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బలహీన వర్గాల నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది మీరు మాట్లాడుతూ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని 10 సంవత్సరాలు కార్యకర్తలు ఏ విధంగా పోరాడారో ఆ పోరాట ఫలితమే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ దగ్గరికి 15 మాసాల్లో ఏ మేరకు చేరుతున్నాయి, చేరడానికి ఆంక్షలు ఏమున్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఒకటి అంతా విఘ్నులకి ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలుసు, మేధావులకు కూడా తెలుసు, నా ముందర ఉన్నటువంటి వాళ్ళు 119 నియోజకవర్గాల్లో ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, పార్ట్ ఆఫ్ మెదక్ ఈ జిల్లాలో ఒక జాతీయ పార్టీ ప్రభావం ఇప్పుడు ఇక్కడ ఉంది. కానీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాజ్యాంగం